నంగునూరు మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలపై ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ వరి పంట కోతలు దాదాపు ముగిశాయి. దీంతో యాసంగి పంట సాగు చేసేందుకు రైతులు దుక్కులను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వరి పంట కోతలో భాగంగా హార్వెస్టింగ్ చేసిన రైతులు అవగాహన రాహిత్యంతో వరి కొయ్యలకు నిప్పు పెట్టి కాల్చివేస్తున్నారు. దీంతో భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలు చనిపోయి భూసారం తగ్గి పంటల దిగుబడి సైతం తగ్గిపోతోంది. కానీ చాలా మంది రైతులకు ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో వరి కొయ్యలను కాల్చివేసి ఆర్థికంగా నష్టపోతున్నారనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు రైతన్నలు. పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు చేయాల్సిన వ్యవసాయ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉండకపోవడంతోనే పంట సాగుపై పట్టు సాధించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల రైతులు ఏదైనా సమాచారం కోసమై వ్యవసాయ అధికారులకు కనీసం ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదనే విమర్శలు అనేకం వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాలు కానీ, పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు వివరించాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇప్పటికైనా డ్యూటీ చేయడంలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని విడాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. వానాకాలంలో వచ్చిన వరి పంట కొయ్యడం జరిగింది. ఈ కోసిన కొయ్యకాలను మన రైతులందరం కలిసి కాలవడం జరుగుతుంది. ఈ కాలబెట్టడం వల్ల దాని పొగ వల్ల మొన్న రీసెంట్గా ఒక రైతు పొగ మొత్తం మూసమారి చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాలు జరుగుతున్న అధికారులు, వ్యవసాయ అధికారులు వచ్చి రైతులకు ఎలాంటి విషయాలు చెప్పడం లేదు. ఎందుకోసం అంటే రైతులు కాలబెడితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో రైతులు కాలబెడతారు. కానీ దానివల్ల పంట నష్టపోతున్నామనే విషయం ఏ ఒక్క అధికారి కూడా చెప్పడం లేదు. కొయ్యకాలు కాలవడం వల్ల దానిలో ఉన్న ఎర్రలే కానీ, పురుగులే కానీ కాలిపోవడం వల్ల పంటకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈ గడ్డి అంతా కుప్ప వేసి దాని మీద పెండలీలు అన్నీ తయారు చేస్తే ఎరువు అవుతుంది. ఎరువు అయినాక మళ్ళీ తర్వాత పంటలో ఎరువుగా వాడుకుంటే పంట దిగుబడి వస్తుందనే విషయం కూడా ఈ ఒక్క అధికారి కూడా చెప్పడం లేదు. కాబట్టి రైతులకు ఇకనైనా వచ్చి అధికారులు వచ్చి కొయ్యకాలు కాలబెట్టకండి. కాలబెడితే దానివల్ల పొగ మంచు కూరి ఆ పొగ వల్ల రైతులందరూ సొమ్మసీలు చనిపోతున్నారు. అట్లాంటి విషయాలు జరగకుండా చూసుకోవాలని ఇకనైనా ముందుగా వచ్చి అధికారులు చెప్పాలని కోరుకుంటున్నాము. వానాకాలం సీజన్ వరి కోతకు వచ్చింది. వరి కోసినాం. తర్వాత వరి కోయకాళ్ళు కాలబెట్టే ముందు ఏ అధికారి కూడా మాకు వచ్చి చెప్పడం లేదు. మేము ఎప్పుడూ వరి కోయకాళ్ళు మాకు సీది లేకుండా కాలబెడదామని కాలబెడుతున్నాం. ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చెప్పడం లేదు. వేరేటోళ్ళు నిన్న టీవీలో చూసినాం, అట్లా కాలబెట్టద్దని చూపెట్టి చెప్పారు. మరి ఈ అధికారులు ఏం చేస్తారు? ఏ వస్తలేదు, ఎవరు వస్తలేరు. మాకు అవగాహన కల్పించడానికి ముందు ఒక 15 రోజుల ముందు వచ్చి చెప్పిపోతే మేము కూడా కాలువం కదా అని మా అధికారులకు చెప్పడం జరుగుతుంది.